శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడను. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల 13, 14 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది గనక తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయడం వలన వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూసే ముందు అలాగే వీడియోని వెంటనే ఒక లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోని చూసే ముందు గుర్తుపెట్టుకోండి, మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది, కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వృశ్చిక రాశి వారికి ఈ నెల 13, 14 తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి యొక్క జీవితంలో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతో పాటుగా మళ్ళీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు, తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే దాని గురించి మాట్లాడతారు. అది వ్యక్తి గురించైనా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు చేయడం అస్సలు ఎప్పుడు కూడా చేయరు ఈ యొక్క రాశివారు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు మాట్లాడరు. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అయిపోతూ ఉంటారు వృశ్చిక రాశివారు. కానీ ఈ రాశి వారికి ఈ టైంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధర సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే వీరికి భగవంతుడి అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరి తోడు కూడా ఉంటుంది. అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే సపోర్ట్గానే ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే మాత్రం కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ ఆ యొక్క కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు వీరు భగవంతుడి పైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క అనుమానం అనేది బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు ఈ యొక్క రాశివారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మారనమాట. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు. ఎప్పుడు కూడా ఈ యొక్క వృశ్చిక రాశివారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఎనర్జెటిక్ గా ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటల్ని ప్రదర్శించి పనులను వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఈ యొక్క రాబోయే 3 రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి. ఎందుకనంటే రాబోయేటటువంటి రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి, దైవానుగ్రహం కూడా తోడుగా ఉంటుంది కాబట్టి మీకు అన్ని కూడా మంచి రోజులనే చెప్పాలి. ఇకపోతే ఈ యొక్క రాశివారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనండి, ఇకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ రాబోతున్న 3 రోజులు వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఈ యొక్క 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఈ నెల 27వ తారీఖు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తారీఖు అనేది
చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ, బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేస్తేనే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు వృశ్చిక రాశి వారు. ఇకపోతే ఇలా కనుక చేసినట్లయితే మీ బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువైతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికీ ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తేదీన రోజుల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పట్టబోతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఇలా చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరకబోతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీకు దైవానుగ్రహం అనేది చాలా తోడుగా, సపోర్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీకు జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలగబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభాన్ని పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు లైఫ్లో ఉన్నతిని పొందుతారు. ఈ రాబోయే 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, లేదంటే మీ తోబుట్టులు ఎవరైనా కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ప్రతినిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధనను విశేషంగా చేయటం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందుకోవడం జరుగుతుంది. అంతేకాదండి, ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్ లో ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం కూడా మీరు దైవారాధనను అస్సలు మరవకండి. సో చూసారు కదండి, ఈ నెల 13, 14వ తేదీల్లో వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనే విషయాలతో పాటుగా అలాగే మీరు చేయవలసిన దైవారాధన ఏమిటి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.